స్క్వాడాతో పాటు ఇక్కడ మండలంలో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా ఆన్ 24/7 ప్రజాప్రతినిధులు మాతో పాటు కూడా మొత్తం మా పార్టీ అంతా కూడా 24/7 ఇక్కడ గ్రౌండ్లో ఉంచుని పనిచేశాం. రాబోయే తుఫాన్ని ఎలాగ ఎదుర్కోవాలనే ముందస్తు చర్యలతో పాటు 25 రిలీఫ్ క్యాంప్స్ని పెట్టడం, అందులో సుమారు 30,000 పైన భోజనాలని కూడా అక్కడ పెట్టడం, 150,000 వాటర్ ప్యాకెట్లు, 5,000 లీటర్లు చిన్నపిల్లలకి పాలు, అలాగే మందులు, వాళ్ళు తీసుకురావడానికి షెల్టర్కి తీసుకురావడానికి అయిన ట్రాన్స్పోర్టు, ఇలాగ ప్రతిదీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి అధినేత పవన్ కళ్యాణ్ గారి మేరకు పార్టీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా లోకల్ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉండి బయటికి వెళ్ళకుండా 24/7 ఇక్కడే కళ్యాణ మండపంలో ఉంటా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తూ నిజంగా సక్రమంగా అనుకున్నది అనుకున్నట్టుగా జీరో క్యాషువాలిటీస్, ఒక్క ప్రాణహాని కూడా కలగకుండా, ప్రాణహాని అనేది మనిషే కాకుండా ఏ జంతువుకు కూడా కలగకూడదనే విధంగా ఆయన దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ పనిచేయించారు.